మనందరం ఎన్నెన్నో కావాలని ఆశపడుతుంటాం. కానీ కొన్నే మనకు దక్కుతాయి. దక్కని వాటి కోసం ఎంతో ప్రయత్నిస్తాం. అయినా ప్రయోజనం లేకపోతే మనకు ప్రాప్తం లేదనుకుని వదిలేస్తాం. కొంతమంది మాత్రం హార్డ్గా రియాక్ట్ అవుతారు. కోరుకున్నది దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. అందుకోసం ఎలాంటి దారుణాలకైనా తెగబడతారు. దానివల్ల ఇతరులకు కలిగే ఇబ్బందులు, జరిగే నష్టాల్ని పట్టించుకోరు. ఓ యువకుడు సరిగ్గా అలాగే చేశాడు. తనకు దక్కనిది ఎవరికి దక్కకూడదన్న సైకో మెంటాలిటీతో ఘాతుకాని కొడిగట్టాడు. ఆ ఉన్మాది వల్ల ఎలాంటి అనర్థం జరిగిందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. మధ్యతరగతి కుటుంబాలకు చిన్న చిన్న ఆశలు, ఆనందాలు ఉంటాయి. ఏ శుభకార్యమైనా ఉన్నంతలో ఘనంగా చేసేందుకు శక్తికి మించి ప్రయత్నిస్తారు. విజయవాడకు చెందిన ఆ ఫ్యామిలీ ఆర్థికంగా నిలదొక్కునేందుకు కింద మీద పడింది. ఇప్పుడు ఆ కుటుంబంలో సంతోషాలు వెళ్లి విరిసే టైం వచ్చింది. అది ఎందుకో ఓసారి చూద్దాం. ఈయన హుస్సేన్ విజయవాడ కండ్రికలోని బాంబే కాలనీలో నివసిస్తున్నాడు. హుస్సేన్, ఆయన భార్య ఉన్నీసా తన పేదరికం గురించే తరచూ బాధపడుతూ ఉండేవాళ్లు. వాళ్లకు 3 పిల్లలు: అమర్, అస్గర్, చిన్నమ్మాయి ఫాతిమా. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. వాళ్ల కోసం తామేమి కూడబెట్టలేకపోతున్నామనే బాధ ఈ భార్యాభర్తల్ని వేధించసాగింది. ఇలాంటి పరిస్థితుల్లో అదృష్టం వీళ్ల తలుపు తట్టింది. చేసిన ప్రయత్నాలు ఫలించి హుస్సేన్ కు దుబాయ్లో ఉద్యోగం వచ్చింది. డబ్బు సంపాదించాలని హుస్సేన్ భార్య పిల్లల్ని వదిలి దుబాయ్ వెళ్లిపోయాడు. హుస్సేన్ దుబాయ్ నుంచి పంపే డబ్బుతో పొదుపుగా జీవిస్తూ అందులో కొంత మిగిల్చేది ఉన్నీసా. పిల్లలు కూడా అమ్మ చెప్పినట్లుగానే బుద్ధిగా నడుచుకునేవాళ్లు. ఇలా కొన్నేళ్ల పాటు హుస్సేన్ దుబాయ్లోనే ఉన్నాడు. అప్పుడప్పుడు ఇండియా వచ్చి కుటుంబంతో గడిపి వెళ్లేవాడు. దుబాయ్లో హుస్సేన్ అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడు. అమర్, అస్గర్ చదివినంత వరకు చదివి తమకు తెలిసిన లాభసాటి వ్యాపారాలు చేస్తున్నారు. ఫాతిమా అమ్మతోనే ఉంటూ ఇంటి వ్యవహారాలు చూసుకునేది. కొన్నాళ్లకు ఫాతిమాకు పెళ్లిడొచ్చింది. కూడబెట్టిన డబ్బుతో ముందు కూతురికి పెళ్లి చేస్తే తర్వాత కొడుకులతో మంచి వ్యాపారాలు పెట్టించవచ్చు అనుకున్నాడు. ఫాతిమా కోసం 4-5 మంచి సంబంధాలొచ్చాయని ఉన్నీసా ఫోన్ చేసి చెప్పడంతో వాటిలో తమకు సరిపోయే సంబంధం ఖాయం చేసుకుని కూతురు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు హుస్సేన్.
అమ్మాయికి గొప్ప గొప్ప సంబంధాలు వస్తూ ఉండడంతో అతడి హృదయం ఉప్పొంగిపోయింది. తను దుబాయ్ వచ్చి కాస్త కుస్తో సంపాదించినందుకు తన పిల్లల భవిష్యత్తు బంగారమవుతుందని సంబరపడ్డాడు హుస్సేన్. ఫాతిమా పెళ్లిని ఘనంగా చేయాలని కలలుగన్న హుస్సేన్ కూడబెట్టిన డబ్బుతో ఇండియా వచ్చాడు. అవకాశం తలుపు తట్టినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. దుబాయ్ ఉద్యోగం రూపంలో హుస్సేన్ను అవకాశం వరించింది. ఆ కుటుంబ కష్టాలు తీరాయి, కలలు ఫలించాయి, సమాజంలో స్టేటస్ పెరిగింది. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు సిద్ధమయ్యాడు. కోటి ఆశలతో ఇండియా వచ్చిన అతను ఫాతిమాకు పెళ్లి చేయగలిగాడా, లేక విధి ఆడిన వింత ఆటలో పావుగా మారాడా? తల్లిదండ్రులకైనా పిల్లలకు పెళ్లి చేయడం అన్నది బాధ్యతతో కూడిన కల. ఆడపిల్లకు మంచి సంబంధం దొరికితే అంతకంటే అదృష్టం ఉండదంటారు. హుస్సేన్ ఆశించినట్లే ఫాతిమాకు గొప్పంటి సంబంధం వచ్చింది. ఆ కుటుంబానికి పండగొచ్చినట్లయింది. అయితే అంతలోనే ఆ ఆనందం ఆవిరైంది. ఉన్మాది రూపంలో తరుముకొచ్చిన మృత్యు ఆ కుటుంబాన్ని విషాద కడలలోకి నెట్టేసింది. అబ్బాయిది మంచి కుటుంబం, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ పెళ్లి చేస్తే కూతురు జీవితం సుఖంగా ఉంటుందని హుస్సేన్ కొన్నిసార్లు సంబరపడ్డారు. చూస్తుండగానే రోజులు గడిచాయి. పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. ఇక ఈ కుటుంబం ఆనందానికి సంబరాలకు హద్దులు లేకుండా పోయింది. పెళ్లికి సరిగ్గా నెల రోజులే ఉంది. బంధువులతో కలిసి హుస్సేన్ నిఖా ఏర్పాట్లలో మునిగిపోయాడు. హుస్సేన్ ఇంటిల్లపాది కలిసి పెళ్లి బట్టల కోసం షాపింగ్ కి వెళ్లారు. పెళ్లి షాపింగ్ అంటే వెంటనే అయిపోయేది కాదు కదా. బట్టలు, నగలు ఇలా ఎన్నో కొనాల్సి ఉంటుంది. వాటి కోసం ఉదయం వెళితే సాయంత్రం వరకు షాపింగ్ సాగింది. కొన్న వస్తువుల గురించి మాట్లాడుకుంటూ వీళ్ళింటికొచ్చేసరికి ఇంటి ముందు కూర్చుని వీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడో యువకుడు. నవ్వుతూ అతని దగ్గరకొచ్చిన హుస్సేన్, ఏంట్రా ఈ వేళప్పుడొచ్చావు అని అడిగాడు. ఏం లేదు, ఊరికే వచ్చాను అంటూ నసిగాడతడు. నువ్వెందుకొచ్చావో తెలుసులే, నీ ఆలోచనలు మార్చుకో అన్నాడు హుస్సేన్. నువ్వన్నదేగా, ఇప్పుడు మాట మారిస్తే ఎలా అంటూ సీరియస్ అయ్యాడా కుర్రాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. యువకుడి ముఖంలో రంగులు మారిపోయాయి. బుసలు కొడుతున్న పాములా హుస్సేన్ వైపు కోపంగా చూశాడు. ఆవేశంతో రగిలిపోతూ పక్కనే కత్తి తీసి హుస్సేన్ పై దాడి చేశాడు. ఆ వెంటనే ఉన్నీసాపై కూడా దాడి చేశాడు. కళ్లెదురుగా తల్లి తండ్రి గాయాల పాలై కుప్పకూరడంతో అమర్, అస్గర్ ఆ కుర్రాడి మీదకి కలబడ్డారు. ఆ ఉన్మాది వాళ్లను కూడా కత్తితో పొడిచాడు.
ఫాతిమా ఫాతిమా అంటూ అరిచాడు. చుట్టూ కాలనీలో జనం పోగయ్యేసరికి చేతిలో కత్తి కింద పడేసి పరుగందుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్కొచ్చారు. అప్పటికే దుండగుణ్ణి పట్టుకుని చితకబాదిన స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. కాసేపటికి అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చిన ఫాతిమా తన తల్లిదండ్రులను అన్నయ్యలను చూసి తట్టుకోలేకపోయింది. కళ్లు తిరిగి అక్కడే కుప్పకూలిపోయింది. తీవ్ర గాయాలతో విలవిల్లాడుతున్న వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. ఎవరా దుర్మార్గుడు? మాట్లాడాలంటూ ఇంటికొచ్చి ఎందుకంత దారుణానికి తెగబడ్డాడు? అతనికి ఫాతిమాకు ఏంటి సంబంధం? ఆ కుటుంబానికి అంతటి శత్రుత్వం ఎందుకుంది? పెళ్లి పనుల్లో మునిగి తేలుతున్న హుస్సేన్ కుటుంబాన్ని ఆసుపత్రి పాలు చేశాడా దుర్మార్గుడు? ఇంతకీ అతనెవరు? ఫాతిమా కోసం ఎందుకంత దారుణానికి పాల్పడ్డాడు? ఫాతిమాను తన పిన్ని దాచిపెట్టకపోతే ఆమెను కూడా చంపేసేవాడా? హుస్సేన్ కుటుంబంపై నిర్దాక్షిణ్యంగా కత్తి దూసిన ఈ యువకుడు అఫ్సర్. ఇతనెవరో కాదు, హుస్సేన్ కు స్వయానా చెల్లెలు కొడుకు, మేనలుడు. అయితే సొంత మేనమామ అతని కుటుంబంపై ఎందుకు దాడికి పాల్పడ్డాడు? నిజానికి మేనమామంటే అతనికి ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఆ కుటుంబంపై కొన్ని సంవత్సరాలుగా ప్రేమ పెంచుకున్నాడు. అప్పుడు అఫ్సర్ కు 10 ఏళ్లు. ముద్దు ముద్దుగా ఉండే హుస్సేన్ కూతురు ఫాతిమా అంటే మేనత్తకు ఎంతో ముద్దు. అఫ్సర్ కూడా ఫాతిమా అంటే ఇష్టం. రెండు కుటుంబాలు ఎప్పుడు కలిసినా ఇటు హుస్సేన్ వాళ్లు గాని అటు చెల్లెలు వాళ్లు గాని రేపు పెద్దయ్యాక ఫాతిమాను పెళ్లి చేసుకోవాల్సిన వాడు అఫ్సరే అని సరదాగా అనేవాళ్లు. ఆ చిన్నప్పటి సరదా సంగతులు ఫాతిమాకు పెద్దగా తెలియకపోయినా అఫ్సర్ కు మాత్రం అర్థమయ్యేవి. వయసుతో పాటే ఫాతిమా అంటే ఇష్టాన్ని పెంచుకుంటూ వచ్చాడు. కాలక్రమంలో అదే ప్రేమగా మారింది. అయితే రెండు కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు మారాయి. హుస్సేన్ దుబాయ్ వెళ్లడం వల్ల డబ్బు సంపాదించి స్థితిమంతుడయ్యాడు. చెల్లెలి కుటుంబం మాత్రం మధ్యతరగతి జీవితంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇలా బతుకుబాటలో ఆ అన్నా చెల్లెళ్ల దారులు వేరయ్యాయి. పిల్లలు పెద్దయ్యాక ఫాతిమాను అఫ్సర్కు అడగాలన్న ఆశ చెల్లెలికి కలగలేదు. అఫ్సర్ మాత్రం ఆమెపై ఆశపడ్డాడు. మామ దుబాయ్లో ఉండగా అఫ్సర్ తరచూ వాళ్ళ ఇంటికొచ్చేవాడు. చేతనైనా సాయం చేసేవాడు. ఫాతిమాను మనసారా చూసుకుని ఆమెది తనదన్నట్లుగా కలల్లో తేలిపోయేవాడు. ఫాతిమా పట్ల పీకల్లోతు ప్రేమలో ఉండగా ఆమెకు బయట నుంచి గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయని అఫ్సర్ కు తెలిసింది. అయితే మామ తనను కాదని ఆమెను వేరే వాళ్ళకి ఇవ్వడలే అనే ధైర్యంతో ఉండేవాడు అఫ్సర్. ఫాతిమా పెళ్లి కోసమే మామ ఇంటికొచ్చాడని తెలుసుకున్న అఫ్సర్ తనను పిలుస్తాడని ఎదురు చూడసాగాడు. ఓ రోజు రాత్రి తల్లి చెప్పిన విషయం విని అతని గుండె ఆగినంత పనైంది. ఫాతిమాకు పెళ్లి సంబంధం కుదిరిందని, ఫలానా రోజు పెళ్లని ఆమె చెప్పగానే షాక్ అయ్యాడు. ఇలా జరిగిందేంటని తనలో తానే కుమిలిపోయాడు. తనకంటే మంచి సంబంధం వచ్చినందువల్లే లారీ మెకానిక్ గా పనిచేసే తనను వద్దనుకున్నాడేమో అనుకుని బాధపడ్డాడు. అన్నేళ్లుగా పెంచుకున్న ప్రేమను చంపుకోలేకపోయాడు. ఫాతిమాను తనను కాదని ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తూ ఉండడాన్ని తట్టుకోలేకపోయాడు.
మేనమామతో ఫేస్ టు ఫేస్ మాట్లాడి విషయం తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆటోనగర్లోని మెకానిక్ షెడ్ లో పని పూర్తవగానే తిన్నగా మేనమామ ఇంటికొచ్చాడు. హుస్సేన్ ఫ్యామిలీ షాపింగ్ నుంచి తిరిగొచ్చేసరికి అతని రక్తం మరుగుతూ ఉంది. ఆ టైంలో మేనమామ తన మనసును అర్థం చేసుకోకుండా ఎందుకు వచ్చామని అడిగేసరికి ఆఫీసర్ తట్టుకోలేకపోయాడు. పిచ్చి ఆవేశంతో ఉద్రేకానికి లోనై కత్తితో దాడి చేశాడు. మేనత్త అతని వాలకాను చూసి అనుమానంతో ఫాతిమాను దాచేసింది. కానీ లేకపోతే ఆ ఉద్రేకంలో తనకు దక్కనిది మరెవరికీ దక్కకూడదని ఫాతిమాను చంపేసుండేవాడే. అఫ్సర్ చేసిన దారుణానికి హుస్సేన్ ఫ్యామిలీ ఆసుపత్రి పాలైంది. కూతురి పెళ్లి చేయాలనుకున్న వాడంతా మృత్యువుతో పోరాడాల్సిన పరిస్థితి తలెత్తింది. అఫ్సర్ ఇన్నాళ్లు ప్రేమించిన ఫాతిమా ఇప్పుడు కన్నీళ్లు పెడుతోంది. ఇంత జరిగాక ఇక ఆమె అతనికి దక్కే అవకాశమే లేదు. ఈ అమానుషానికి తెగబడి అఫ్సర్ సాధించిందేంటి? అతని జీవితం జైలు పాలు కాగా ఈ కుటుంబానికి కన్నీళ్లే మిగిలాయి. అత్తరు చల్లాల్సిన ఇంట్లో నెత్తురు చిందించాడు అఫ్సర్. మామ కూతురు తనకు దక్కకుండా పోతోందని క్షణికావేశంలో కత్తి పట్టుకుని నేరస్తుడయ్యాడు. బంధువులు, రక్త సంబంధికుల మధ్య తరచూ ఇలాంటి మనస్పర్ధలు రావటం మనం చూస్తూనే ఉన్నాం. అందరూ అయిన వాళ్లే ఒక్కసారి కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు అవే సర్దుకుంటాయి. కానీ అఫ్జల్ లాంటి వాళ్ళ ఆవేశంలో చేస్తున్న దారుణాలు అందరినీ విషాదంలో ముంచేస్తున్నాయి. ప్రేమిస్తే సరిపోదు, అవసరమైతే ఆ ప్రేమను త్యాగం చేసే దయాగుణం కూడా ఉండాలి. అంతేగాని ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల అందరికీ అనర్థమే జరుగుతుందంటోంది ఈ కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో వాస్తవ గాథను చూద్దాం.